గాయ్స్, మనం ఈ వీడియోలో నక్షత్రాస్ గురించి తెలుసుకుందాం. నక్షత్రం అనే పదాన్ని మనం సాంస్క్రిట్లో నక్స్ ప్లస్ క్షేత్ర, నక్స్ అంటే స్కై, క్షేత్ర అంటే రీజియన్, అంటే రీజియన్స్ ఆఫ్ స్కై అన్నమాట. మనం రోజు చూసే స్కైలో కొన్ని లక్షల కోట్ల స్టార్స్ అనేవి ఉంటాయి. వాటిని మన పూర్వీకులు చూసి వాటి మధ్య ఒక ప్యాటర్న్ని కనిపెట్టారు. అంటే ఒక స్టార్ లేదా 2 స్టార్స్ లేదా 5 లేదా ఒక 10 స్టార్స్ని కలిపి ఒక షేప్లో రిప్రజెంటేషన్ చేసుకున్నారు. ఆ షేప్స్నే మనం కాన్స్టిలేషన్స్ ఆర్ నక్షత్రం అని అంటాం. మన మిల్కీ వేవ్ గ్యాలక్సీలో నియర్లీ 88 కాన్స్టిలేషన్స్ అనేవి ఉన్నాయి. బట్ అవి మన ఆర్బిట్లో కాకుండా కొన్ని అవుట్ ఆఫ్ ది ఆర్బిట్ రేంజ్లో కూడా ఉంటాయి. అంటే మన సోలార్ సిస్టమ్కి పైన లేదా కిందన ఉంటాయి. మొత్తమంతా 88 ఉన్నాయి. కానీ మన ఆర్బిట్ రేంజ్లో అంటే మన ఎర్త్, మూన్, సన్ ఇవి ఉండే ఆర్బిట్ చుట్టూరుగా ఏవైతే ఉన్నాయో అవి 27 కాన్స్టిలేషన్స్ అవుట్ ఆఫ్ 88. సో ఈ 27 కాన్స్టిలేషన్సే నక్షత్రాలు అంటాం. అంటే మన ఎర్త్ చుట్టూరుగా ఉన్న కొన్ని వందల స్టార్స్ని 27 షేప్స్లో రిప్రజెంటేషన్ చేసుకుని వాటికి నేమ్స్ పెట్టుకున్నాం. అవి అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్య, అశ్లేష, మాఘ, పూర్వ పల్గుని, ఉత్తర పల్గుని, హస్త, చిత్ర, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వ ఆషాఢ, ఉత్తర ఆషాఢ, శ్రావణ, ధనిష్ట, శతభిష, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఈ 27 నక్షత్రాస్ అనేవి మన ఎర్త్ చుట్టూరుగా ఉంటాయి. అండ్ మనం పార్ట్ 2 వీడియోలో తెలుసుకున్నాం కదా గైస్, మూన్ అనేది మన ఎర్త్ చుట్టూ రొటేట్ అవ్వడానికి 27 డేస్ పడుతుంది అమావాస్య నుండి. సో ఈ 27 డేస్లో మూన్ అనేది ఒక్కొక్క రోజు ఒక్కొక్క నక్షత్రంలో ఉంటూ 27 నక్షత్రాలు కంప్లీట్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమావాస్య రోజు మూన్ అనేది అశ్విని నక్షత్రంలో ఉంటే అక్కడ నుండి రొటేట్ అవుతూ 27 డేస్ తర్వాత మళ్ళీ అశ్విని నక్షత్రానికి వస్తుంది. కానీ అప్పుడు మనకి అమావాస్య జరగదు. మళ్ళీ 30th డే అమావాస్య జరుగుతుంది. అంటే ఈసారి కృతికా నక్షత్రంలో అమావాస్య జరుగుతుంది. ఈ విధంగా మూన్ అనేది ఎర్త్ చుట్టూ రొటేట్ అవుతూ ఉంటుంది. అండ్ దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, మూన్ అనేది రోజుకొక నక్షత్రంలో ఉంటుంది ప్రతిరోజు. అండ్ ఆ ఒక్క నక్షత్రాన్ని కూడా 4 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నారు. వాటినే పాదాలు అని అంటారు. అంటే ఒక పర్సన్ ఒక నక్షత్రంలో పుట్టినట్లయితే ఏ పాదంలో పుట్టాడు అని కూడా అడుగుతారు కదా. లైక్ 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం అలా అన్నమాట. అండ్ ఈ ప్రతి పాదానికి ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క సౌండ్తో రిప్రజెంటేషన్ చేసుకున్నారు. ఆ సౌండ్స్తోనే నేమ్స్ అనేవి పెడతారు. అంటే మూన్ అనేది అశ్విని నక్షత్రంలో 2వ పాదంలో ఉన్నప్పుడు పుట్టినట్లయితే చే అనే అక్షరంతో పేరు పెట్టమంటారు. అలానే ఉత్తర పాల్గుని నక్షత్రంలో 3వ పాదంలో ఉన్నప్పుడు పుట్టినట్లయితే పా అనే అక్షరంతో పేరు పెట్టమంటారు. అలానే హస్త నక్షత్రంలో 2వ పాదంలో ఉన్నప్పుడు పుట్టినట్లయితే షా అనే అక్షరంతో పేరు పెట్టమంటారు. అండ్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే నక్షత్రాలు అనేవి కదలవు. అవి ఎప్పుడు అలానే అవే ప్లేస్లో ఉంటాయి. మన ఎర్త్, మన సన్, మన మూన్ మనం రొటేట్ అవుతూ ఉండడం వల్ల మన పాయింట్ ఆఫ్ వ్యూలో మూన్ అనేది ఒక్కొక్క రోజు ఒక్కొక్క నక్షత్రంలో కనిపిస్తుంది. అలానే మన పాయింట్ ఆఫ్ వ్యూలో సన్ అనేది వేరే వేరే నక్షత్రాల్లో కనిపిస్తుంది. సో నక్షత్రాలు అనేవి కదలవు. ఓకే గైస్, ఈ వీడియోలో మనం నక్షత్రాస్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోస్లో రిమైనింగ్ టాపిక్స్ కోసం తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.